Subscribe to Color Frames. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సంజు మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు. కేరళకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజు గోవాతో జరిగిన మ్యాచ్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. సంజు విధ్వంసానికి గోవా బౌలర్లు బలయ్యారు. ఈ మ్యాచ్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ ను 20 ఓవర్లకు బదులు 13 ఓవర్లు మాత్రమే ఆడించారు. సంజు శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా కేరళ 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. సంజు శాంసన్ 15 బంతుల్లో 31 పరుగులు, సల్మాన్ నిజార్ 20 బంతుల్లో 34 పరుగులు మరియు అబ్దుల్ బాసిత్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ కు ముందు సంజు బ్యాట్ వెలిగి తాండవం చేస్తుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5 టీ20 సిరీస్ లో సంజు 3 సెంచరీలతో కదం తొక్కాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో 5 మ్యాచ్ల్లో ఓపెనర్ గా 3 సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇక సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సాధారణంగా సంజు ఐపీఎల్ లీగ్ లో బాగా రాణిస్తాడు, కానీ ఈసారి విదేశీయులతో జరుగుతున్న మ్యాచ్ల్లోనూ దుమ్ము దులిపేస్తున్నాడు. తద్వారా రాజస్థాన్ సంజుపై భారీ ఆశలు పెట్టుకుంది. గత సీజన్ లోనూ ఆర్ఆర్ టైటిల్ కు దగ్గరగా వెళ్ళింది. అయితే క్వాలిఫై 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. దాంతో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న రాజస్థాన్ కల మరోసారి చెదిరిపోయింది. అయితే వచ్చే సీజన్ లో సంజు సారథ్యంలో రాజస్థాన్ ఖచ్చితంగా టైటిల్ కొడుతుందని యాజమాన్యం భావిస్తోంది. వచ్చే సీజన్ లో ఎస్వై జైస్వాల్ తో కలిసి శాంసన్ ఓపెనింగ్ చేయనున్నాడు. పైగా జైస్వాల్ కూడా అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ రాణిస్తే ఆర్ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.